సర్వే మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ సూత్ర సాధనం. సో మార్కర్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ అవేకనింగ్ జర్నీ లో స్టేజెస్ గురించి మాట్లాడుతూ ఉంటున్నాం. అవేకనింగ్ స్టేజ్ గురించి తెలుసుకుందాం. ఇవాళ ద డార్క్ నైట్ ఆఫ్ ద స్టోరీ అనే స్టేజ్ గురించి తెలుసుకుందాం. ద డార్క్ నైట్ ఆఫ్ ద స్టోరీ ఇది ఎలా ఉంటుందంటే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అనే క్వశ్చన్ కాన్స్టెంట్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంటుంది. అండ్ ఇక్కడ ఏమి కంక్లూజన్స్ దీనికి అది కారణం వైడ్ కారణం అలా జరిగింది అప్పుడెప్పుడు తీసుకున్న నిర్ణయం కారణం వీడు ఇలా చేయబోతే ఇలా జరిగిందే కాదు అప్పుడు ఆ నిర్ణయం తీసుకోపోతే ఇలా జరుగుండేది కాదు. ఇలాగా ఈ సింగిల్ ఫ్యాక్టర్ కాజెస్ మీద కాజ్ అండ్ ఎఫెక్ట్ నుంచి బియాండ్ వచ్చి చూడటానికి ప్రయత్నం చేస్తుంటాం. డార్క్ నైట్ ఆఫ్ ద స్టోరీ. డార్క్ నైట్ అని ఎందుకు అన్నామంటే, ఇక్కడ నీకు ఫ్యాక్టర్ అంటే కనబడదు, చాలా ఫ్యాక్టర్స్ కనబడుతుంటాయి. ఇది కారణం అది కారణం ఇవన్నీ ఇలా ఉన్నాయి కాబట్టి ఈ స్థితి ఇలా ఉంది. వాట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ బికాస్ ఇట్ షుడ్ బి లైక్ దట్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో వై ఈస్ దిస్ హ్యాపెనింగ్, ఏంటి ఎందుకు జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ నాట్ జస్ట్ కన్ఫ్యూజన్ వచ్చి వదిలేయటం కాదు, దాని గురించి చాలా డీప్ అండర్స్టాండింగ్ చేయాలి, కాంటెంప్లేట్ చేస్తావు. వై వాస్ ఐ ద ఓన్లీ వన్ చూజన్ ఫర్ ఆల్ దిస్ సఫరింగ్. ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇంతమందిలో ఈ కష్టాలన్నీ నాకే రావాలా, నన్నెందుకు చూస్ చేసుకుంది లైఫ్ ప్రాసెస్ లో నాకెందుకని ఇట్లాంటి మూమెంట్స్ వస్తున్నాయి, ఇలాంటి మూమెంట్ గుండా ఎక్స్పీరియన్స్ గుండా నేను ట్రావెల్ అయ్యి వెళ్తున్నాను. ఎస్పెషల్లీ ఏది నేర్పాలనుకుంటోంది నాకు. ఇక్కడ ఫెల్ట్ సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ బట్ నాట్ అవుట్ ఆఫ్ అలోన్ స్టేట్. నువ్వు అక్కడ నీ చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి నువ్వు సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ ఫీల్ అవడం కాదు, అందరిలో ఉన్నా సరే ఐసోలేషన్ ఫీల్ అవుతుంటావు. సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ లోపల నడుస్తుంటుంది. అలా నువ్వు ఇంటరాక్షన్ లేకుండా ఉంటావు, నువ్వు ఇంటరాక్షన్ చేస్తూనే ఉంటావు. అక్కడ